నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్లో ఎప్పుడు వ్యూవర్స్కి వాళ్ళు తమ జీవితంలో మరిచిపోయి ఇగ్నోర్ చేసే విషయాలను తట్టి మరీ చెప్పే ఛానల్ మంచి మార్గం ఛానల్. నేను ఈ ఛానల్ నడిపించడంలో చాలా పెద్ద ఎఫర్ట్ ఏమీ పెడతలేను. అంటే నాకు ఉన్న గట్టి సమాచారాన్ని అతి తేలికగా మీకు అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. నేను ప్రాక్టికలీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, పెట్టగలను. కానీ నాకు ఆ టైం వెసులుబాటు లేని కారణంగా నేను ఇలా ఇరుక్కుపోయాను. లేకపోతే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఈ కోట్లకు కోట్లు లావాదేవీలు అవుతుంటే మన ఛానల్ ద్వారా వీళ్ళని ఏమైనా గెలికి అంటే వీళ్ళ దాంట్లో అట్లీస్ట్ కొద్దిగా భయం పుట్టాలి, మానవతా దృక్పథం ఏర్పడాలి. వాళ్ళు చేసేది పచ్చి మోసమని వాళ్ళ ఆత్మకు తెలియాలి అని నేను శతవిధాలా ప్రయత్నిస్తున్నా. దానికి మీ తరఫు సహకారం కూడా బాగానే అందుతుంది. అంటే మీ తరఫున ఫైనాన్షియల్ సహకారం అరాకొర అందినా ఈ లైక్స్, షేర్స్ ఇవాళ రేపు బాగానే వస్తున్నాయి నాకు. అంటే దాని అర్థం ఏమంటే నా ఛానల్ ఎంత నెగటివ్ ప్రచారం చేసినా దాంట్లో పాజిటివ్ చూడడం జనాలకు అలవాటు అయిపోయింది అని అర్థం. తిట్టేవాళ్ళు అలిసిపోయారు, చూసేవాళ్ళు పెరుగుతున్నారు, అప్రిషియేట్ చేయడం జనాలకు అర్థమైంది. అంటే ఏ విషయాలను అప్రిషియేట్ చేయాలనేది జనాలకు స్పష్టంగా అర్థమైంది. ప్రాక్టికలీ నా గోల్ ఇదే. నా వీడియో చూసి స్పందించడం కాకుండా వాళ్ళే తమకు తాము స్పందించి తమ డబ్బులు తామే మిగిల్చుకునే స్థాయికి చేరుకోవాలి. అంటే నాకన్నా తెలివిగా వాళ్ళు ఈ వ్యూవర్స్లో 99% మంది ఉండొచ్చు. అంటే నాకన్నా తెలివి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ తెలివిని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయరు. అంతే. నాకు వాళ్ళకన్నా తెలివిందని కాదు, కానీ ఆ తెలివిని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయకుండా వాళ్ళు లక్షలు నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. అసలు నాకే అసలు ఏ అవగాహన లేదని నేను భావిస్తాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎట్లుందంటే జనాలకు తీవ్రమైన ఆలోచన శక్తి ఉంది, వాళ్ళు ఇంత బాధలో ఉన్నారంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. అసలు ఇంత ఇంటెలిజెంటు, ఇంత ధనవంతులు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, వాళ్ళ తరతరాలుగా బాగా బతికిన వాళ్ళు, భూములు ఉన్నోళ్ళు, మంచి ఉద్యోగాలు ఉన్నోళ్ళు, భారీ ఆస్తులు ఉన్నోళ్ళు, వాళ్ళంతా బలైపోతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా బలైపోతున్నారు? వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించి కూడా ఆ కోట్లు మెయింటైన్ చేయలేక ఎందుకు పోతున్నారు అనే తీవ్రమైన ఆలోచన ఎప్పుడు నాలో కదులుతూ ఉంటుంది. ఇవాళ నేను ఒక 15 ఏళ్ళు, అంటే ఇవాళకి 14 ఏళ్ళు అనుకోండి, 2010లో ఒక 100 గజాల ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఎంత కాస్ట్ అవుతుండే, ఇప్పుడు 2024లో అదే 100 గజాలలో డబుల్ బెడ్రూమ్ కడితే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అని నేను మొత్తం తీస్తే కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు నా ముందు వచ్చాయి. అవే ఈ వీడియోలో నేను మీ ముందు పెట్టబోతున్నాను. అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. నేను కొద్దిగా టైం కేటాయించి మీకు ఏ కోణానైనా
ఎక్కడైనా అది తట్టి మీలో అవేర్నెస్ పెరుగుతుందనే ఒక భావనతో ఈ వీడియో చేస్తున్నా. ఇదేం బ్రహ్మ విద్య కాదు, ఈజీగా ఎవరైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నేనేం చేసిన అంటే 2010లో మెటీరియల్ రేట్స్, ఒక ఇంటికి కావాల్సిన రా మెటీరియల్ కంకర, స్టీలు, సిమెంటు, బ్రిక్స్ దగ్గర నుంచి 2010, 2009, 2010లో ఈ సిమెంట్ ధరలు పెరగడం స్టార్ట్ అయినాయి. సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు కూడా పెరగడం అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆ పీక్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ పట్టుకున్నాను. పట్టుకొని ఈ రోజు వరకు, అంటే ఈ సంవత్సరం వరకు అసలు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ ఉన్నాయి కదా, ఇయర్ టు ఇయర్ ఎలా పెరుగుతున్నాయని నేను ఒక డేటా మొత్తం తీసిన, సేకరించిన. నేను ఇయర్ బై ఇయర్ చెప్పను, కానీ నేను అంటే క్లుప్తంగా మీకు ఈజీగా ఆలోచింపజేసే విధంగా నేను కొద్ది మీకు సూచనలు ఇస్తాను. మీరు చూడండి, అంటే మీతోని అయ్యే దగ, మోసం ఎలా ఉందో మీరు చూడండి. మీరు ఒకసారి 2010లో మీ ఇన్కమ్ రాసుకుంటూ రండి. అంటే మీకు తెలుసుంటుంది కదా, మీ శాలరీ కానీ మీ బిజినెస్ కానీ 2010లో ఏముండే, 2024లో మీ ఇన్కమ్ ఏముంది, 2010లో మీ ఆదాయం అంటే మిగులు ఏముండే, 2024లో మీ ఆదాయంలో మిగులు ఏముంది ఒక్కసారి మీరు, ఎందుకంటే నాకు తెలుసుండదు కనుక మీకే తెలుసుంటుంది కనుక అది ఒక్కసారి వేసుకోండి. 15 ఇయర్స్ బ్యాక్ పోండి. 15 ఇయర్స్ నుంచి మీ జీవితంలో ఇన్కమ్ మిగులు వేసుకుంటూ రండి. ఇప్పుడు నేను చెప్పే 100 గజాలలో 100 యార్డ్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే 15 సంవత్సరాల క్రితం ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అయ్యేది అని నేను డేటా తీస్తూ పోయాను. అంటే సిమెంటు, స్టీలు, కంకరు, లేబర్ ఛార్జెస్, పెయింట్, వుడ్ వర్క్, మార్బుల్ స్టోన్ ధరలు, ప్లస్ ఎలక్ట్రికల్ సామాన్ ధరలు, ఇవన్నీ ఒక యావరేజ్ వేసుకుంటూ వస్తే చాలా స్టన్నింగ్ థింగ్స్ మన ముందు పడ్డాయి. అంటే అప్పటికి ఇప్పటికీ మన ఆదాయం ఎంత పెరిగిందో, ఆ ఆదాయాన్ని మొత్తము ఎవరు తినేస్తున్నారు అనేది స్పష్టమైపోయింది. బాధ కూడా కలుగుతుంది. 2010లో సిమెంట్ ధర అప్పుడప్పుడే బూస్ట్ కావడం స్టార్ట్ అయింది. అంటే 205 రూపీస్ నుంచి జంప్ అయి 238, 240, 245, 230, 225, 230, 240 ఈ లెవెల్లో పెరగడం స్టార్ట్ అయింది. 205 అంటే 185 నుంచి ఒక జంప్ ఇచ్చి 198, 200, 205 వచ్చి ఆగి అక్కడి నుంచి మళ్ళీ 238, 240 లెవెల్కి జంప్ ఇచ్చింది సిమెంట్. ఎప్పుడు 2010లో, అంటే 2009, 2010 మొత్తం డేటా మొత్తం బ్రాండ్స్తో సహా నేను తీశాను. అంటే యావరేజ్ మూమెంట్స్ ఇలా ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత ఇవాళ సిమెంట్ ధరలు 365, 80 మధ్యలో ఊగిసలాడుతున్నాయి. అంటే ఒక 25-30 రూపాయలు ప్రతి సంవత్సరం ఆ పైన కింద అవుతూ ఉన్నాయి. అంటే నేను ఇది రీటైల్ షాప్స్ ధర కాదు, టోకు ధరలు, అంటే యావరేజ్ హోల్సేల్ ప్రైజెస్ తీసుకున్నాను, అవైలబుల్ డాటా. అదే కాకుండా సిమెంట్ ధరలు ఇది పెరిగాయి కదా, ఇప్పుడు
ఈ సిమెంట్ ధరలో పెరగదల ఒక మనం చూస్తే ఒక బ్యాగుపై 120 నుంచి 140 రూపాయలు పెరిగింది ఒక సిమెంట్ పై. ఒక 400 బస్తాల సిమెంట్ మనకు కావాల్సి వస్తుంది, 400 సిమెంట్ బ్యాగ్స్. దాని లెక్క వేసాను. లెక్క వేస్తే సిమెంట్ 15 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మనకు ఒక 50,000 తేడా వస్తుంది. టోటల్ డబుల్ బెడ్రూమ్ 100 yards ఇల్లు కట్టడానికి సిమెంట్ వైజ్ ఒక 50,000 రూపాయల తేడా వస్తుంది. డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ అంటే గ్రేడ్ సేమ్ తీసుకున్నాను, కానీ ఈ బ్రాండ్స్ డిఫరెంట్ యావరేజ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే కొద్దిగా తేడా అవ్వచ్చు, 15-20 రూపాయలు. అలా చేసి ఒక 50,000 రూపాయల తేడా వస్తుంది సిమెంట్లో 15 ఏళ్లలో. మీరు గమనించండి. శాండ్ అవైలబిలిటీ తగ్గి శాండ్ డబుల్ అయిపోయింది. అంటే 15 ఏళ్ల క్రితము శాండ్ ఏ రేట్లో ఉందో ఇప్పుడు శాండ్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయింది. సిమెంట్ ధరలు 50-60% పెరిగితే శాండ్ డబుల్ అయిపోయింది. అది నేను గమనించాను. బ్రిక్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి, డబుల్ కన్నా ఎక్కువ అయ్యాయి బ్రిక్ ప్రైజెస్. 2010కి కంపేర్ చేస్తే బ్రిక్ ప్రైజెస్ ఇప్పుడు 110% పెరిగాయి బ్రిక్స్. అంటే టోటల్ క్యాల్కులేషన్ వేసుకున్నాను నేను, మనకు ఎన్ని బ్రిక్స్ కావాల్సి వస్తుంది, దానిపై ఒక డబుల్ బెడ్రూమ్కి ఎన్ని బ్రిక్స్ కావాలి, ఆ బ్రిక్స్ పై కాస్ట్ ఎంత అని నేను పరిశీలించి ఇప్పుడు నేను ఈ అనాలిసిస్ ఇస్తున్నాను. అయితే ఈ బ్రిక్స్ 100 to 110% పెరిగాయి. అంటే క్వాలిటీ బ్రిక్స్ నేను మాట్లాడేది. స్టీల్కి వచ్చే వరకు 2010లో అక్కడే స్టీల్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. 2010, 9, 10, 12 వరకు విపరీతమైన ఫ్లక్చువేషన్ వచ్చింది స్టీల్ ధరల్లో. స్టీల్ కూడా ఒక 40-45 టన్ను దగ్గర నుంచి 65,000 టన్ను పెరగదంటే ఒక 20,000 డిఫరెన్స్ చూపించడానికి బాగానే టైం పట్టింది. మనం 15 years అనాలిసిస్ చేసుకుంటే ఈ స్టీల్లో ఒక 45 నుంచి 50,000 ప్రతి డబుల్ బెడ్రూమ్ హౌస్కి తేడా వస్తుంది. మనకు పైన సిమెంట్లో తేడా వచ్చింది, శాండ్లో తేడా వచ్చింది, బ్రిక్స్లో తేడా వస్తుంది, స్టీల్లో తేడా వస్తుంది. అంటే 50 వేసుకోండి. ఇప్పుడు కంకర్ లెక్క, ఒక కంకర్ లెక్క వేసుకుంటే ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి అయ్యే కంకర్ ఖర్చులో ఒక 20 నుంచి 25,000 డిఫరెన్స్ వస్తుంది ఈ 15 ఏళ్లలో. 15 yearsలో డబుల్ బెడ్రూమ్ హౌస్కి కంకర్ కాస్ట్, కంకర్ డిఫరెంట్ గ్రేడ్స్ 20 mm, 40 mm అట్లా డిఫరెంట్ మనం కింద బేస్మెంట్లో పెట్టేస్తాము, మనం స్లాబ్ వేసేటప్పుడు వేస్తాము. ఇవన్నీ యావరేజ్ తీసినాను నేను, అవి ఇది కలిపేస్తే ఒక 20 నుంచి 25,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. సరే, ఇలా వదిలేసిన మనకు ఇప్పుడు టేక్ ధరలు దానికి 100% అప్రిషియేషన్ ఇవ్వలేం, కానీ ఒక 60 to 80% టేక్ ధరల్లో చేంజెస్ వచ్చినాయి. అంటే ఒక 1,20,000
వేలు అయ్యే టేకు ఇప్పుడు 2 లక్షలు అవుతుంది. అంటే ఒక 60 to 80% ఎస్కలేషన్ వచ్చింది ఈ టేక్ వుడ్లో 15 ఇయర్స్లో. టైం చూడండి, టైం జూమ్ చూడండి. ఎలక్ట్రికల్ వస్తువులలో ఒక 30 to 40% తేడా వస్తుంది 15 ఇయర్స్లో. 40% పెరిగినాయి ఎలక్ట్రికల్ వస్తువుల ధరలు. అదే టైల్స్ ఒక 40% పెరుగుదల ఉంది. అంటే ఇవాళ రేపు అందరూ మంచి గ్రేడ్ మార్బుల్ కోసం పోతున్నారు కనుక దాని ప్రైజెస్ కూడా ఒక 40 to 60% 15 ఏళ్లలో డిఫరెన్స్ వచ్చేసి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఏం చెప్పాను, మీ ఆదాయము మిగులు లెక్కేసుకోండి. 2024లో మీ ఆదాయము మిగులు లెక్కేసుకోండి అని కావాలనే చెప్పాను. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తా అయినాక. ఇప్పుడు ఫాల్స్ సీలింగ్ అటువంటివి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. హార్డ్లీ ఒక డబుల్ బెడ్రూమ్కి ఒక 6 to 8,000 మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. అదేం పెద్ద డిఫరెన్స్ కాదు. పెయింట్లో ఒక 60 to 70% పెరుగుదల ఉంది పెయింట్లో. ఎందుకంటే 2010లో ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయో దానికన్నా ఇప్పుడు పెయింట్ యూటిలైజేషన్ ఎక్కువైంది, ప్లస్ హంగులు ఎక్కువయ్యాయి. ఇంటికి ఎక్కడ దెబ్బ చూపిస్తుందంటే ఇంటిలో హంగులు అంటే ఈ లోరు ఫాల్ సీలింగ్ కానివ్వండి, లేదా మెయిన్ డోర్ చెక్కడం కానివ్వండి, లేదా మార్బుల్ అంటే కిచెన్లో మార్బుల్ కింద మార్బుల్ వేయటం కానివ్వండి, లేదా క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ గూడ్స్ కానివ్వండి. ఆశ్చర్యం ఏమంటే జనాలు సిమెంటు, స్టీలు, బ్రిక్స్ క్వాలిటీ చూడటం మానేశారు. వాళ్ళు దేని మీద దృష్టి పెడుతున్నారంటే పెయింట్, వుడ్ వర్క్, ఎలక్ట్రికల్ మీద దృష్టి పోయింది. ఫాల్స్ సీలింగ్ దీనిపై దృష్టి మరల్చారు కానీ ఈ స్టీలు, సిమెంటు, కంకరు, శాండ్ దీనిపై జనాలకు దృష్టి లేదు అని తేలింది. లేబర్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 40% డిఫరెన్స్ ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి అంటే ఏరియాకు లేబర్ ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి కనుక 3.5 to 4 lakhs ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే డిఫరెంట్ అంటే కారీగర్ కూడా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ వర్క్, ఆర్టిజాన్ వర్క్, ఎక్కువ క్రియేటివిటీ కావాలంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. బేసిక్ వర్క్, మేస్త్రి వర్క్ కావాలంటే లేబర్ ఛార్జెస్ తక్కువ అవుతాయి. అంటే 2.5 లక్షల ఉన్న లేబర్ ఛార్జెస్ 2.5-3 lakhs ఉన్న లేబర్ ఛార్జ్ ఇవాళ 1 లక్ష పెరిగింది. 1 లక్ష పెరిగింది అంటే 4 lakhs ఓన్లీ లేబర్. 4 లక్షలు ఓన్లీ లేబర్. కొంతమందికి 4.5 లక్షలు కూడా లేబర్కి మేనేజ్ చేయకుండా చేస్తే అలా అవుతుంది. కానీ 2.5 lakh నుంచి 3 lakh లోపల లేబర్ ఛార్జెస్ అన్నీ వెళ్ళిపోయారు 2010లో. అంటే 15 ఏళ్ల క్రితం. 3 లక్షలు వరకు ఆ డబుల్ బెడ్రూమ్ మామూలు మేస్త్రి, మామూలు వర్క్, మామూలు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఒక 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నేను ఓవరాల్ పిక్చర్ వేసిన ఇదంతా యావరేజ్, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ వర్క్, టైప్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ టైల్స్ అండ్
డిజైన్ ఆఫ్ హౌస్ కూడా దీంట్లో తేడా చూపిస్తుంది. అంటే ఈ తేడా మనం లెక్కలు వేసుకున్న ఒక 20% పైన కింద కావచ్చు. లేబర్ ఛార్జెస్ కానివ్వండి, లేదా ఈ మేస్త్రి పని కానివ్వండి, ఒక 20% అక్కడిక్కడ వేసుకోండి. 10 ఏళ్ల క్రితము ఇదే ఇల్లు సుమారు 10 లక్షల వరకు లోపే 10 లక్షల లోపే కంప్లీట్ అయిపోయేది. డబుల్ బెడ్రూమ్ 100 yards హౌస్ 100 గజాలలో. ఇప్పుడు అదే హౌసు, ఇండిపెండెంట్ హౌస్ ఒక 5.5 లక్షల తేడా చూపిస్తుంది. ఇక్కడ సేవ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను యావరేజ్ ఇచ్చేసిన, అంటే అందరికీ అర్థమయ్యేలా యావరేజ్ ఇస్తే ఒక 5.5 లక్షల 6 లక్షల మధ్యలో ప్రైస్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి తేడా చూపిస్తుంది. అంటే ఒక 15 నుంచి 16 లక్షల ఈరోజు కట్టే మనకు ఆ తేడా కనిపిస్తుంది. 16 lakhs డిపెండ్స్ ఆన్ వర్క్ కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ అన్ని క్వాలిటీలు మనం వేరే పెట్టుకున్నా ఒక 6 లక్షల తేడా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ హౌస్ 100 yards హౌస్. మీరు దీన్ని ఫ్లాట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు చాలా మంది అందరు ఫ్లాట్స్ కొంటున్నారు కదా, ఈ ఫ్లాట్కు ఇండిపెండెంట్ హౌస్కు ఒక 30% మైనస్ చేయండి. 20 to 30% మైనస్ చేసేయండి, కోసేస్తే మీకు అంటే ఈ ఫ్లాట్ సిస్టంలో మీ ఒక్క ఫ్లాటే కన్స్ట్రక్షన్ కాదు, ఒక్కసారే ఒక 15-20 ఫ్లాట్లు కడతాడు. ఆయనకు ఇప్పుడు నేను చెప్పే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కాదు, ఫ్లాట్కు ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ కాదు. ప్రతి ఒక్క ఫ్లాట్ ల్యాండ్ను కూడా డివైడ్ చేసుకుంటుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ను కూడా తగ్గిస్తుంది. సో ఒక 20 to 30% బ్రేక్ ఇవ్వండి. దానికి ఇస్తే మీకు ఈరోజు కూడా ఫ్లాట్ ఎన్ని రూపాయలలో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇట్టే తెలిపోతుంది. కరెక్టా? అయితే దీంట్లో ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి మీరు ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఒక ఫ్లాటు 12 లక్షల లోపే రెడీ అవుతుంటే, ఇవాళ రేపు అంతా పీవీసీ విండోస్, అడ్డమైన అన్ని మెటీరియల్, అన్ని చీప్ మెటీరియల్ యూజ్ చేస్తుంటారు. దానివల్ల 12 లక్షల లోపే ఒక ఫ్లాట్ రెడీ అయిపోతుంది. ఆ ఫ్లాట్ ఎంతకు అమ్ముతున్నారండి? డబుల్ బెడ్రూమ్ 60 నుంచి 70 లక్షలు. అంటే దీంట్లో సుమారు 58 లక్షలు ల్యాండ్ కాస్ట్ లాగా ఫ్లాట్ ఓనర్స్ దగ్గర గుంజుతున్నారు. అసలు లెక్కేసుకుంటే 50 లక్షలు వేసి ఒక ప్లాట్ కొని ప్లాట్లో ఇండిపెండెంట్ హౌస్ కొన్నా ఫ్లాట్ రేట్ అయితలేదు. ఒక 70 లక్షల ఫ్లాట్ అంటే ఇవాళ 10 కూడా వస్తలేదు, 90 లక్షలు అంటున్నారు. మీరు చూడండి అన్యాయం ఎట్లా జరుగుతుందో. ఒక హౌస్ తీసుకునే వాళ్ళ దగ్గర అన్యాయం ఎలా జరుగుతుంది. 50 లక్షలు ల్యాండ్ కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్, అమ్యూనిటీ కాస్ట్ అని సుమారు 58 లక్షలు మీ దగ్గర గుంజేస్తుందంటే ఇది ఎంత అన్యాయం, అక్రమం. నేను ఇప్పుడు అడుగుతున్నా, మీకు 2010లో మీ ఆదాయాలు మిగిలెంత, 2024లో మీ ఆదాయాలు మిగిలెంత, మీరు ఆ మిగులుతోని ఒక ఈఎంఐ పే చేసి ఒక ఫ్లాట్ కొంటే, ఇండిపెండెంట్ హౌస్ కాదండి, నేను సింపుల్ ఇప్పుడు ఇండిపెండెంట్ నుంచి మీకు ఫ్లాట్కి వచ్చేస్తున్నాను. నేను ఫ్లాట్ కొంటే మీతో ఎంత మోసం జరుగుతుంది. ఇండిపెండెంట్ ఇల్లు కొంటే అట్లీస్ట్ భూమి అయినా మిగులుతుంది. మీరు ఫ్లాట్ కొంటే ఆ ముదనష్టపు యూడిఎస్ తప్ప మీ దగ్గర ఏం మిగలదు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాసి రకం, ఎందుకంటే మీకు సూపర్విజన్ ఉండదు. ప్లస్ ల్యాండ్ అనేది మీ చేతిలో జారిపోతుంది.
మీకు మిగిలేదేమి అంటే తుప్పు పట్టిన ఐరను, ఇరిగిపోయిన బ్రిక్స్, అడ్డగోలు వుడ్ వర్క్, నాసి రకం పెయింట్లు. ఇది మీకు ఫ్లాట్లో మిగిలే వస్తువులు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు కొట్టేసిన ల్యాండ్ మిగులుతుంది. మీకేం మిగులుతుంది? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఎందుకంటే నేను 15 ఏళ్ళ గ్యాప్ తీసుకున్నా. 15 ఇయర్స్, 10 ఇయర్స్ కాదండి, 15 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా. ఈ 15 ఇయర్స్లో ఏం చేంజ్ అయింది ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఇదంతా యావరేజ్ చెప్తున్నా. మళ్ళీ నేను ఇది ఎక్కడ వాయే, అది ఎక్కడ వాయే, నేను షవర్ పెట్టుకుంటే ఏమైంది, నేను ముడ్డు కింద కమోడు నేను పెద్దది పెట్టుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ ప్రశ్నలు అడగండి. నేను క్వీన్ సైజ్ బెడ్ వేసుకుంటే ఏమవుతుంది, నేను లోపల వుడ్ వర్క్ అన్నీ చేపిస్తే ఏమైంది, ఇట్లా అడగండి. నేను జనరల్ చెప్తున్నా. మీరు ఆలోచించవలసిన విషయం 15 ఏళ్ళలో ఏం చేంజ్ అయింది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్లో. 70 లక్షలు ఒక ఫ్లాట్ ఎందుకు పలుకుతుంది? 58 లక్షలు ల్యాండ్ యూడిఎస్ అంటారు కదా, యూడిఎస్ లెక్కేసుకోండి. 58 లక్షలు డివైడెడ్ బై మీ ప్రాపర్టీ యూడిఎస్ ఎంత వస్తుంది, దాన్ని లెక్కేసుకుంటే కళ్ళు బైర్లు గమ్మిపోతాయి మీతో అయ్యే మోసాలు ఆలోచిస్తే. కోపం వచ్చి మీ దగ్గర ఏమన్నా కిచెన్ నైఫ్ ఉన్నా తీసుకొని పొడవడానికి పోతారు వాళ్ళని. అవునా కదా? అంటే మీతో జరిగిన మోసము మీరు ఈఎంఐలు కడుతుంటే కానీ మీకు అర్థం కాదు. కొంతమంది ఆ సోయి కూడా ఉండదు, హాయిగా కట్టేస్తుంటారు ఈఎంఐ. ఇవాళ రేపు అంతే అండి, ఏం లేదు. ఒక 5-10 వేల తేడా, 30,000 50,000 తేడా వస్తుంది. కానీ మనం నిలబడి ఫ్లాట్ కట్టించుకున్నా సుమారు అంతే అవుతుందండి అంటారు. సోమరిపోతారు. నేను చెప్పేది 50 లక్షల ప్లస్, 50 లక్షల ప్లస్ మోసం ఒక ఫ్లాట్ కొంటే. నేను ఇండిపెండెంట్ ఇల్లు కావాలనే మీకు లెక్క చెప్పిన. అంటే ఇండిపెండెంట్ ఇంట్లో ఉండే సేఫ్టీ ఫ్లాట్లో లేకున్నా ఫ్లాట్లో 50 లక్షల దోపిడీ జరుగుతుందని నేను మీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాను. ఇక డిసిషన్ మీరు తీసుకోవాలి. 15 ఏళ్ళ గ్యాప్తోని నేను మీకు డేటా ఇస్తున్నాను. 15 ఏళ్ళ గ్యాప్ డేటా. మీరు మళ్ళీ గూగుల్ చేసి ఇక్కడ సిమెంట్ బ్యాగ్ 10 రూపాయలు తక్కువ ఉంది కదా అని అట్లా చెప్పాను. నేను మొత్తం మేము గ్రేడ్ డిఫరెంట్ బ్రాండ్స్ మొత్తం యావరేజ్ తీసిన, దాని రిజల్ట్ ఇట్లుంది. ఇప్పుడు మీరు ఫ్లాట్ కొంటే కొనండి అని మీకు ఇండిపెండెంట్గా నేను చెప్పేస్తాను. నేను అందుకోసము ఒక 10 ఏళ్ళ పాత ఫ్లాట్ కొనండి, మీకు ఆ 30 లక్షలలో 25-30 లక్షల్లో కొనండి అని ఎందుకు చెప్పినా అంటే, కాస్ట్ 15 లక్షలు అయితే 10 ఇయర్స్ పాతదైనా మీకు 10 లక్షల టోపీ పడుతుంది. కానీ 50 లక్షల టోపీ పడదు. కొత్త ఫ్లాట్లు అవాయిడ్ చేయండి అని నేను 10 ఇయర్స్ పాత ఫ్లాట్ కొంటే ఎంత పడుతుంది, 20 ఇయర్స్ క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి, 30 ఇయర్స్ పాత ఫ్లాట్ క్యాల్కులేషన్ ఎట్లా చేయాలని నా పాత వీడియోస్లో చెప్పిన. మీరు కాలేజ్తో పోయి చూడండి. నేను చెప్పింది కరెక్టే కాదు. ఒక 10 ఏళ్ళ ఫ్లాట్ కొంటే మీకు 10 లక్షల టోపీ మాత్రమే పడుతుంది. కొత్త ఫ్లాట్ కొంటే 50 లక్షలు ప్లస్ టోపీ పడుతుంది. దరిద్రమైన మెటీరియల్, అధ్వానమైన కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఇది మీకు దక్కేది. దయచేసి అందరూ ఆలోచించండి. అందరూ కళ్ళు తెరుచుకొని ఆలోచించండి. మీతోని జరిగే దోపిడీని గమనించండి. మీ లేబరు, మీ 15 ఏళ్ళ మిగులు అంటే మీ శాలరీ కానివ్వండి, మీ ఇన్కమ్ మిగిలి అంతా ఒక్క దెబ్బలు మొత్తం మింగేస్తుంది బిల్డర్స్. ఇది దోపిడీ కాదా అని అడుగుతున్నా, ఇది డేటా కాదా అని అడుగుతున్నా. ఈ 15 ఏళ్లలో భూకంపం వచ్చింది, ఎక్కడ పెరిగినాయి అంటే ల్యాండ్ రేట్స్ చూపించి మొత్తం సహా చేస్తారు. అది కూడా అక్కడ కూడా మోసమే, ల్యాండ్ రేట్స్లో కూడా. దయచేసి అందరూ ఈ డేటాని పరిశీలించి, అంటే ఈ డేటాని బ్రెయిన్లో పెట్టుకోండి. నేను డేటా నా దగ్గర మొత్తం 15 ఇయర్స్ డేటా ఉంది. నేను అంటే డైరెక్ట్ నేను షేర్ చేయదలుచుకోండి. నేను చెప్పిన మాట అవునా కాదని మీరు కూడా సెర్చ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లా పెరిగినాయి, నేను అది మర్చిపోయాను, ఆ పాయింట్ టచ్ చేయలేదు.
రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లా పెరిగిపోయినాయి? ఆ? అన్యాయంగా పెరిగినాయా లేదా? భూముల రేట్లు అన్యాయంగా పెరిగినాయా లేదా? ఇవన్నీ ఆలోచించి ఒక ఇల్లుగా తీసుకుందామనే తొందరపాటు చర్యను మీరు కొద్దిగా బ్రేక్ పెట్టండి. బ్రేక్ చేస్తే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నేను అప్పుడే చెప్పిన, మీరు కొద్దిగా పాజ్ అయ్యి బ్రేక్ తీసుకుంటే, కొద్దిగా లెక్కలు వేసుకుంటే మీకు విరక్తి పుడుతుంది. అప్పుడు మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. దయచేసి నా వీడియోస్ని సపోర్ట్ చేయడానికి కానీ, నా ఛానల్ సపోర్ట్ చేయడానికి కానీ మీ వంతు కృషి, ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కానీ కమెంట్లో ఇస్తాను. మీకు అందినంత సహాయం మీరు చేస్తారని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.